సరే ఆ రోజున ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు. నేను 15 కాదు 15 ఏళ్ళు ఉన్న 15 ఏళ్ళు అంటే 2097 వచ్చే వరకు మీరు కాంగ్రెస్ పార్టీలో 97 నుంచి వెళ్ళి 2011 అక్టోబర్ వరకు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అంటే దాదాపు 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ, ఎమ్మెల్యే పదవిని వదులుకొని తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధిస్తే తెలంగాణలో మాదిగ బిడ్డలు ఎక్కువ ఉన్నది, మాదిగ జనాభా ఎక్కువ ఉన్నది, సో మాదిగలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ జెండా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ వచ్చేది ఉంటే ఈ ఏబీసీలు కనుక అయ్యేది ఉంటే మాదిగ జాతి ముందు వరుసలో ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మాదిగలకు ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి. ఎందుకంటే ఈ దండోరా ఉద్యమం స్ఫూర్తి తెలంగాణ ఉద్యమం. అవును. కారణం ఏంటంటే ధూమ్ధామ్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాదిగ బిడ్డలే. సో కృష్ణ మాదిగ కూడా తెలంగాణ ఉద్యమానికి సహకరించడం జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేస్తే నిమ్మరసం ఇచ్చింది కృష్ణ మాదిగ. ఎందుకంటే అప్పుడు అంత గొప్పగా దండోర మన తెలంగాణ ఉద్యమానికి దండోర సహకారం ఉన్నది. సో ఆ రకంగా ఇవాళ మీరు ధూమ్ధామ్ కళాకారులను చూడండి. ధూమ్ధామ్ కళాకారులు డప్పు కొట్టే తమ్ముడు మాదిగనే, పాట పాడే తమ్ముడు మాదిగనే, డ్యాన్స్ చేసే ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు మాదిగ బిడ్డలే. కానీ ఈ రోజున తెలంగాణ మాదిగల్ని ఒక్కసారిగా హైజాక్ చేసే ప్రయత్నం జరిగింది బీజేపీ ద్వారా. మందకృష్ణ మాదిగ గారిని బీజేపీ ఆహ్వానించడం కానీ, ఆయన్ని డైరెక్ట్గా ప్రధానమంత్రి హత్తుకోవటం కానీ, ఈ వ్యవహారాలను చూస్తే వాళ్ళకి వర్గీకరణ ఇవ్వటం కూడా, మీకు వర్గీకరణ ఇవ్వటం కూడా ఓ రకంగా జరిగింది. కానీ ఈ టైంలో మరి బీఆర్ఎస్ని గమనిస్తారా ప్రజలు, బీజేపీని చూస్తారా అని అంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ మాదిగ లాజిక్గా, అంటే లాజిక్ ఇన్ ద సెన్స్ ఎస్సీలను ఏబీసీలకు వర్గీకరించాలంటే కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి. అన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రెషర్ పెట్టి, అక్కడ సోనియా గాంధీ మీద ప్రెషర్ పెట్టి ఉషా మెహ్రా కమిషన్ వేసే వరకు తీసుకోపోగలిగారు. 2008లో ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. మాదిగలకు చాలా అన్యాయం జరిగింది ఉద్యోగ విషయాల్లో వాళ్ళకి బాగా వెనుకబడ్డారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వచ్చి ఆగిపోయింది. తర్వాత మీరు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మోడీ ప్రభుత్వం వచ్చింది. 100 రోజులలోనే నేను ఏబిసిడి 100 రోజులు పోయినాయి. తర్వాత దగ్గర 10 ఏళ్ళ తర్వాత అంతకుముందు సుప్రీంకోర్టు 5 బెంచెస్తో అది కొట్టివేసింది. తర్వాత అంటే హైకోర్టు ఇచ్చిందే ఓకే అన్నది. తర్వాత 7 జడ్జిలతో వేసిన ఈ ధర్మాసనం మాత్రం అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించిన ఎవరైతే ఏమంటారు వాళ్ళ తరపున వాదించడానికి వచ్చిన న్యాయవాదులు కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళి అన్ని రాజకీయ పార్టీ నుంచి వెళ్ళిపోయిన న్యాయవాదులు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, తర్వాత కృష్ణ మాదిగ పెట్టిన న్యాయవాదులు, అనేక మంది వాదనలు విన్న తర్వాత అది ఎస్సీలను ఏబీసీలు గురించే బాధ్యత రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది. ఆ రకంగా ఇది ఎవరో విజయం అని చెప్పుకోవడానికి వీలేదు. ఇది ఓవరాల్గా మాదిగలు 30 సంవత్సరాలు కొట్లాడిన దానికి ఫలితంగానే ఆ విజయం వచ్చింది. ఇది అమరులైన్లు చాలామంది అనేక రకాలుగా చనిపోవడం జరిగింది. వారికి ఇది విజయాన్ని అంకితం చేస్తున్న కృష్ణ మాదిగలను మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆఖరికి ఎన్డీఏ ప్రభుత్వం మీరు అన్నట్టు మోడీ కొంత మాత్రం బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేసిన మాట వాస్తవం. మొన్నటి ఎన్నికల్లో అది కొంచెం కనిపించినట్టుంది, కాదనంటారా? తప్పకుండా అయి ఉండొచ్చు. ఎందుకంటే కృష్ణ మాదిగ ఓపెన్కి వచ్చి నాకు ఏబీసీలుగా చేసింది, మోడీ సహకారం ఉన్నది కాబట్టి ఇక్కడి వరకు అంశం వరకు మాత్రం సపోర్ట్ చేస్తున్నాం. మాదిగలందరూ అటే ఓటేయాలనో ఇటో ఓటేయాలని చెప్పకుండా వారు సహకారం మాత్రం మాకు ఉందని మాట చెప్పిండేది వాస్తవం. కూడా కొంత ఆయన కానీ తర్వాత మన మోదుగువెల్లి నరసింహులు కానీ వీళ్ళంతా కూడా కొంత పాజిటివ్గా మాట్లాడే మాట వాస్తవం. కొంచెం అది ఆ రిజల్ట్ కూడా అట్లే వచ్చింది. 8 సీట్లు గెలవడం అనేది అది అంటే ఇప్పటికీ కూడా తెలంగాణ ఢిల్లీలో తెలంగాణ గురించి మాట్లాడాలంటే తెలంగాణ అస్తిత్వం గురించి అంటే ఓన్లీ బీఆర్ఎస్ మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడదు, నా బీజేపీ మాట్లాడదు అక్కడ. సో తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉనికి ఎక్కడ మాట్లాడినా తప్పకుండా అది బీఆర్ఎస్ మాత్రమే. కడియం శ్రీహరి గారితో మీ వైరం అనేది తగ్గుతుందా రాబోయే రోజుల్లో, ఇంకా పెరుగుతుందా? ఇంకా ఆయనకు 74 సంవత్సరాలు ఆయనకు పడ్డాయి. ఆయన 10 ఏళ్ళకు నేను వెనుకకున్నాను. కానీ నా అదృష్టం ఏంటంటే నేను ప్రజానాయకుడిని, ఉద్యమం ద్వారా రాజకీయాలకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పాల్గొన్నాను డైరెక్ట్. కాబట్టి
నాకు గొప్ప వరం ఏంటంటే ఆయన నాకంటే అంత సీనియర్ అయినా కూడా ఆయన కంటే నేనే ఉప ముఖ్యమంత్రి ముందయ్యాను. సో దానివల్ల ఎందుకు చెప్తున్నానంటే దండోరా ఉద్యమ ఫలితం కేసీఆర్ గారు ఇచ్చిన వరంలాగా హూ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అని అడిగేది ఉంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ రాజన్ పెట్టాల్సిందే. అంతే మహమ్మద్ అలీ సాబ్ ఉన్నాడు, కడియం శ్రీహర్ ఉన్నాడు, ఇప్పుడు బట్టి విక్రమ్ ఎవరున్నా కూడా నా పేరు రాయాల్సి వస్తుంది. ఇట్స్ ద హిస్టారికల్ ఈవెంట్. ఇంకా అది ఎవరు మరపలేరు. ఆయన నాకంటే అంత సీనియర్ ఉన్నా కూడా మళ్ళీ అదొకటి. తర్వాత రెండవది తెలంగాణ మొత్తంలో 4 సార్లు గెలిచిన దళితులలో ఏకైక మాదిగా నేను వరుసగా 4 సార్లు గెలవు. వేరే వాళ్ళు 4 సార్లు 3 సార్లు గెలవచ్చు కానీ మధ్యలో ఓడిపోయిండు. మధ్యలో ఓడిపోతూ గెలిచిలో ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచి అట్లా అయింది. కానీ వరుసగా 4 సార్లు గెలిచిన అవకాశం కూడా దేవుడు నాకే ఇచ్చిండు. ఆ రకంగా ఆ రికార్డు కూడా నా పేరు మీద ఉన్నది. సో తప్పకుండా మాదిగా అని పేరు వస్తే, మాదిగా వాసన వస్తే రాజే అన్న ఊరికొస్తాడు అని తెలుసు. అది వంగపల్లి శ్రీని కావచ్చు, మేడి పాపయ్య కావచ్చు, తర్వాత యాతాకుల భాస్కర్ కావచ్చు, తర్వాత నరసింహరావు ఉంటాడు, మహాఎంఆర్ పేసర్ ఉంటాడు నరసింహరావు, ఇంకా ఎవరైనా ఇటుక రాజు కావచ్చు, ఎవరైనా కూడా రాజన్న మాకు దగ్గర అంటే మాకు దగ్గర. అంటే వాళ్ళందరూ వాళ్ళ మధ్యలో పడుకున్నా కూడా నేను మాత్రం అందరి దగ్గర ఉంటా. ఎందుకంటే మాదిగా మీటింగ్ ఎక్కడ జరిగినా కూడా నాకు ఇన్విటేషన్ వస్తుంది, నేను పోతాను. అందరం కలిసి ఉండాలా, పంచపాండవులు లెక్క 5 ఉంటాయి, అవసరం వచ్చినప్పుడు మనం కలవాలి గెలవాలి అన్నట్టు చెప్తుండేవాడు నేను. ఇంకా బీఆర్ఎస్ ప్రస్థానం గురించి, బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడదాం సార్. సో మునిగిపోతున్న నావ బీఆర్ఎస్ ఈ రోజున తెలంగాణలో అని చెప్పని అంటున్నారు, దానికి మీరు ఒప్పుకుంటారా? సో 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏకదాటిగా పాలన చేసి భారతదేశంలోనే 28 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్రం. ఎలా? ఐక్యరాజ్య సమితి వ్యవసాయ విధానానికి మెచ్చుకున్నది. రైతు బంధు ఎకరాకు 10,000 రూపాయలు, రైతు బీమా చనిపోతే 10 రోజుల లోపే దినం వెళ్ళకముందే 5 లక్షల రూపాయలు, 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, తర్వాత 1 కోటి ఎకరాల మాగాణి అంటే 3 కోట్ల వరి ధాన్యాన్ని పండించి హర్యానాను పంజాబ్ను మించే పంట పండించిన స్థానానికి వెళ్ళిపోయింది. ఆ రకంగా ఈరోజు భారతదేశానికి ఆదర్శమైపోయింది. కరెక్ట్. తర్వాత ఇంటింటికి నల్ల ఇచ్చి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఇచ్చి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. మరి అంత చేసి 20,000 చెరువులు ఉంటే మొత్తం కూడా తెలంగాణలో ఉన్న మొత్తం చెరువులన్నిటి కూడా మిషన్ కాకతీయ పేరు మీద బాగు చేసే కార్యక్రమం కావచ్చు. అన్ని వినూతన కార్యక్రమం. ఇప్పుడు ఈ రోజున్న కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, తర్వాత పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ఒకదానికొకటి పోల్చలేనంత అభివృద్ధి జరిగింది. జరిగిన క్రమంలో ఓన్లీ జరిగిన ఎన్నికలు చూస్తే రేవంత్ రెడ్డికి ఎక్కడ అనుకూలంగా హుజూరాబాద్ పోయింది, మునుగోడు పోయింది, నాగార్జున సాగర్ పోయింది, హుజూర్ నగర్ పోయింది, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పోయినాయి. అన్నిట్లయిన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే పోయినాయి. ఆఖరి నెల 15 రోజులు ఆయన తిట్టిన తిట్లు, ఇచ్చిన వాగ్దానాలు, తిట్టిన తిట్లు, ఇచ్చిన వాగ్దానాలు అవి అమలైతే మేము మాట్లాడతాం, అట్లనే మేము చెయ్యం, ప్రజలు మమ్మల్ని మాట్లాడాలని చూస్తారు, మేము చేయం అని కూడా ఓపెన్ చెప్పేంత. కానీ నిరంకుశ పోకడ కాదనంటారా? ఆ రకంగా చేయడం వల్లనే సో 1.8% ఓట్స్ తక్కువ, అంటే 1000కి 18 ఓట్లు మాత్రం తక్కువ వచ్చినాయి. సో చాలా సీట్లు తక్కువ ఓట్లతోటి పోవడం జరిగింది. సరే, ఇక పాలన విషయానికి వచ్చినప్పుడు అంటే మామూలుగా ప్రజలు కోరుకునేది ప్రజా సంక్షేమం, అభివృద్ధి. అది ఇప్పుడు ఎవరైనా కూడా రాజుల నుంచి పాలన మనం చూస్తున్న క్రమంలో పోకడ కాదనంటారా? అయి ఉండొచ్చేమో కాక. అందుకనే తర్వాత జరిగిన రివ్యూస్లో అనేక మంది మన పార్టీ విధానాలు, నాయకులలో మార్పు రావాలని కార్యకర్తలు నిర్మోహమాటంగా చెప్పిండ్రు. మీరు అడిగింది ఎందుకంటే తెలంగాణ భవన్లోనే ఒక్కొక్క నియోజకవర్గ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీ పిలిపించి మాట్లాడడం జరిగిన ప్రతి ఒక్క నిర్మోహమాటంగా చెప్పి మనం ఓడిపోవడానికి కారణం మన పార్టీ విధానము, లేకపోతే రకరకాల అధినాయకత్వం సరిగ్గా లేకపోవడం, అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ చెప్పిన మాట వాస్తవం 100%. సో పని చేయలేదు, ఓడగొట్టిన అన్నారు. మార్పు, అరే ఏమో మన కేసీఆర్ అయితే 2,000 పెన్షన్ ఇస్తాడు, ఆయన 4,000 ఇస్తాను అన్నాడు. అరే మనం కళ్యాణ లక్ష్మి ఇస్తారంటే తులం బంగారం కూడా ఇస్తాడట.
సాధ్యమేనంటారా? 2500లకు మహిళకు 2500 రూపాయలు ఇంటింటికి పంపిస్తారట. ఇవన్నీ కూడా అనేక రకాలు. దాంతోపాటు రైతు రుణమాఫీ చేస్తారట. మొత్తం 31,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో ఒక్క కథ ఇట్లా రాగానే 9వ తారీఖు డిసెంబర్ 9 కథ అని చేసేస్తాడట అని చెప్పేసి, ఆడపిల్లలకి స్కూటీ ఇస్తాడని. అంటే ఎందుకు చెప్తున్నంటే ప్రజలు ఆశపడుతుంటారు, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వస్తుంది కదా, ఏదో ఒకసారి ఏది చూద్దాం అన్నట్టు. ఎంత ఇటు తింటున్నాం ఇప్పుడైతే తినేది మాత్రం కేసీఆర్ సొమ్మే, కానీ ఇంకా ఎక్కువ ఇస్తాడట కదా అని దాని మీద ఇంత వేయడంతో ప్రజలు మోసపోయింది ఇవాళ. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా నెరవేరలేదు కదా. ఒక్కసారి మోసపోయారని ఎట్లా చెప్పగలరు ఈరోజు ప్రజలు? ఓన్లీ సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్ చూస్తే తెలుస్తాయి. ఒకసారి ఏదైనా మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, ఏది చూసినా కూడా మొత్తం మీద తిట్ల పురాణమే ఉంటుంది. ఎవరైనా ఒక ముసలమ్మని అడిగినా, ఓ రైతుని అడిగినా, మొత్తం రైతుల మీద కక్ష కట్టి ఉట్టినలో ఒక వేగ్గా ఎవరెవరైతే రైతు రుణమాఫీ కార్డులు అందరూ కూడా ప్రజాభవన్కి రావాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్. అది రైతులకు ఒక రైతు ఇచ్చిండు. మొత్తం కథ తెల్లారి వరకు రైతులందరినీ నిర్బంధించేసిండు, ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసేసి తెలంగాణ మొత్తంలో అరెస్ట్ చేసే కార్యక్రమం. అంత నిరంకుశం. ఇది నిరంకుశం, అసలు నిరంకుశం పాలన అంటే. మళ్ళీ పోలీసులు ప్రజాపాలన దగ్గర మొత్తం కూడా అవన్నీ అడ్డవేసి పోలీసు కంచేసుకొని అడ్డపడే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఎక్కడికి పోయింది అసలు? 9 నెలలలో పాలన 9 నెలల్లో 85,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు. రేవంత్ మార్క్ అనేది లేకుండా అసలు విద్యారంగం మీద ఒక ఆలోచన ఉందా? వైద్య రంగం మీద ఏమన్నా ఆలోచన ఉందా? సాగునీటి రంగం మీద ఏమన్నా ఆలోచన ఉందా? ఐటీ మీద ఏమన్నా ఆలోచన ఉందా? రోడ్ల మీద ఏమన్నా ఆలోచన? మీరు అన్నట్టు హైడ్రా మీద మాత్రం ఆలోచన ఉండదు. ఒక మాట అండి, ఇప్పుడు 100 మార్కులకి రేవంత్ రెడ్డి పాలన 9 నెలలకి ఎంత వేస్తారు మీరు? మొదటి 10 తీసేస్తే 0 మార్కులు ఇస్తుంది. అదేంటి? ఇంకంతే, ఆయన 0నే. ఆయన 0 ఇప్పటివరకు చేసింది 0. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఇప్పటి వరకు CDF ఇయ్యలే. అంటే